ఇటీవల ఆర్టీసీ బస్సులకు సంబంధించి ప్రమాదాలు తరచూ జరుగుండడంతో ఆర్టీసీ మేనేజ్మెంట్ అయితే ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది. ఇప్పుడు నేను ఒక ఆర్టీసీ బస్సు ముందుండ మీకు కనబడుతున్నట్టుంది. అక్కడ ఏదైతే నేమ్ ప్లేట్ కానీ దాని పక్కన ఒక చిన్న కెమెరాల ఒక సిస్టమ్ ఉంది కదా, దానికి సంబంధించి ఆ సిస్టమ్ ద్వారా ఆర్టీసీ డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అనేది, అసలు డ్రైవర్ బస్సు ఏ విధంగా నడుపుతున్నాడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఒక కొత్త టెక్నాలజీతో అయితే BS6 వెహికల్స్ మాత్రమే ఈ టెక్నాలజీ అప్లై చేసే విధంగా ఆర్టీసీ ఒక వినూత్న ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. దాదాపు మొన్న కర్నూలు ఇన్సిడెంట్ కానీ, లేకపోతే మొన్న చేవెళ్ళ బస్సు ఇన్సిడెంట్ తర్వాత కూడా చాలా వరకు ఆర్టీసీ డ్రైవర్లకు సంబంధించి వాళ్ళ నిర్లక్ష్యం ఉందా, లేకపోతే ఆపోజిట్ వచ్చే వెహికల్ డ్రైవర్కి సంబంధించి ఏదైనా నిర్లక్ష్యం ఉందా తెలుసుకోవడానికి ఇలా ఒక కొత్త సిస్టమ్ అయితే తీసుకొచ్చని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. దాదాపు 10 రోజులు అవుతుంది దీన్ని అప్లై చేస్తున్నారు. ఇప్పటికైతే ట్రయల్ రన్ అవుతుంది. సో అక్కడ కనబడే సిస్టమ్ ఎగ్జాక్ట్ ఈ BS6 వెహికల్స్ ఏదైతే ఉన్నాయో డ్రైవర్కి ఆపోజిట్ పెడుతున్నారు. ఆ డ్రైవరు బస్సు డిపో నుంచి బస్సు తీసుకొని ఏదైతే బస్ స్టాండ్కి వెళ్ళి ప్రయాణికులను ఎక్కించుకున్న తర్వాత గమ్యస్థానాలకు చేరే టైం మొత్తం కెమెరాలో మొత్తం రికార్డ్ అవుతుంది. బస్ డ్రైవరు ఆవలింతలు పెట్టినా, లేకపోతే బస్ డ్రైవర్ ఫోన్లో మాట్లాడినా దాంట్లో ఒక స్పీకర్ కూడా ఉంది. అక్కడ లైట్స్ కూడా వెళ్తున్నాయి. కమాండ్ కంట్రోల్ నుంచి డ్రైవర్ని వాళ్ళు అలర్ట్ చేసే విధంగా, ఒకవేళ నైట్ జర్నీలో ఉన్నప్పుడు బస్ డ్రైవర్ కనుక పడుకున్నట్టు కానీ, లేకపోతే ఆవలింతలు కనుక, లేకపోతే నిద్రమత్తులో డ్రైవర్కి ఇట్లా వెళ్ళే సూచనలు కనబడతాయి. ఆ మానిటర్ సిస్టమ్ అనేది కెమెరాలో వాళ్ళు అలర్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఆ స్పీకర్ ద్వారా డ్రైవర్ని అలర్ట్ చేసే విధంగా కూడా సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. ఈ సిస్టమ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే ట్రయల్ రన్ నడుస్తుంది. దాదాపు BS6 వెహికల్స్ ఆర్టీసీలో 2000కు పైగా, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2000 నుంచి 3000కు పైగా వెహికల్స్ ఉంటాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఒక్కొక్క వెహికల్కి ఇప్పుడిప్పుడే ఫిట్ చేస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత ఈ ట్రయల్ రన్ తర్వాత పూర్తి స్థాయిలో ఈ మిషన్ అయితే మొత్తం వర్క్ చేస్తుందని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. సో మనం ఇప్పుడు నేను ఒక లహరి బస్సులో ఉన్నాను. మొన్న ఏదైతే కర్నూలు జరిగిన ఇన్సిడెంట్ సంబంధించి ఇలాంటి ఒక స్లీపర్ బస్సులోనే జరిగింది కాబట్టి, సో ప్రైవేట్ వాళ్ళు ఎట్లాగూ జాగ్రత్తలు తీసుకోరు, బట్ ఆర్టీసీ అంటే చాలా సురక్షితమైన ప్రయాణం అని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి. సో ప్రయాణికులకు మరింత సురక్షితమైన ప్రయాణం ఇవ్వడానికి ఆర్టీసీ అయితే ఒక ఈ పథకాన్ని అయితే, ఈ సిస్టమ్ని అయితే తీసుకొస్తుంది. సో ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఈ సిస్టమ్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు, సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఆర్టీసీకి సంబంధించిన టెక్నికల్ ఆఫీసర్స్ కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ కొత్తగా వచ్చిన సిస్టమ్కి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆర్టీసీకి సంబంధించిన టెక్నికల్ ఆఫీసర్ ధనంజయ్ ఉన్నారు. సార్, ఏంటి అసలు ఈ సిస్టమ్ పేరేంటి, ఎప్పుడు తీసుకొచ్చారు, ఎన్ని రోజులు అవుతుంది ఇంప్లిమెంట్ చేయబట్టి, ఎట్లా ఉంది ప్రాసెస్? సార్, దీన్ని డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అండ్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అని 2 రకాల సిస్టమ్స్ ఉన్నాయి సార్. ఇది ఆల్రెడీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన మాండేటరీ చేశారు. దానికి అనుగుణంగానే మన రీసెంట్ MD గారు అండ్ EDE గారు దీన్ని కొత్తగా మా డిపోలో ఎక్స్పెరిమెంటల్గా ఒక వెహికల్ ఫిట్ చేసిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత రీసెంట్గా గత నెలలో ఒక 10 వెహికల్స్ వరకు అన్ని వెహికల్స్కి ఫిట్ చేయడం జరిగింది. అయితే దీని తాలూకా అడ్వాంటేజ్ ఏంటంటే, డ్రైవర్ యొక్క ఫ్యాటీ అంటే ముఖ కవలికలను బట్టి ఆయన నిద్రపోతున్న ఏమైనా ఆవులింతలు చేసినా, లేకపోతే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినా, స్టీరింగ్ స్టిఫ్నెస్ గట్టిగా పట్టుకోకపోయినా కూడా ఇమీడియట్గా అలర్ట్ చేస్తుంది. అలర్ట్ చేసి మాకు కానీ కమాండ్ కంట్రోల్ రూమ్ బస్ భవన్లో కానీ అలా సందేశాలను ఇస్తుంది. ఇమీడియట్గా మేము డ్రైవర్ని అలర్ట్ చేయొచ్చు, తద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. అదేవిధంగా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ఏంటంటే, బస్సుకి ఎదరంగా దగ్గరలో ఉన్న డ్రైవర్ గారికి కనబడకుండా ఏదైనా పెడెస్ట్రియన్ కానీ, ఏదైనా జంతువు కానీ, ఏదైనా వాహనం కానీ వచ్చే అవకాశం ఉందంటే ఇమీడియట్గా డ్రైవర్కి అలర్ట్ చేసి తద్వారా ఆ ప్రమాదాలను నివారించేందుకు ఆ సిస్టమ్ సహాయపడుతుంది సార్. దీనివల్ల ఎంతోమందికి ఎన్నో విధాలుగా, అలాగే మా డ్రైవర్ గారికి, బస్సులో ప్రయాణం చేసే ప్యాసింజర్లకు, బస్సును కూడా చాలా మేలు చేకూరుతుంది. ఇప్పుడు 10 బస్సులకి ఫిట్ చేశారు. ఇంకా 45 ఇవే ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చినాయి. పరికరాలు వచ్చాయి. హై ఎండ్ వెహికల్స్ అన్నిటికీ ఫిట్ చేయమని మా పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీని ద్వారా మా ఆర్టీసీకి మరియు అందులో ప్రయాణం చేసే ప్రయాణికులు కూడా సురక్షితంగా ప్రయాణం చేసే వీలు కలుగుతుందని తెలియజేసుకుంటున్నా సార్. ఒక్కొక్క మిషన్ కాస్ట్ ఎంత అవుతుంది, ఒక్కొక్క బస్కి పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని బస్సులకు ఇప్పటివరకు పెట్టారు, రాష్ట్ర వ్యాప్తంగా BS6 వెహికల్స్ ఎన్ని ఉంటాయి,
ఓన్లీ ఇది BS6కే పనిచేస్తుందా? మనకు ఏంటంటే సిటీలో కూడా సిటీ బస్సులకు సంబంధించి కూడా పెడతారా? ఓన్లీ లేకపోతే దూర ప్రయాణానికి సంబంధించి బస్సులకే పెడతారా? ఎట్లా ఉంటుంది? సార్ ఇది మొదటి విడతగా దూర ప్రాంతం బస్సులకే అని అనుకుంటున్నారు సార్. దాని మీద మాకు స్పష్టమైన ఆదేశాలు అయితే ఇంకా తెలియలేదు. ఇవి సుమారుగా మన రాష్ట్ర వ్యాప్తంగా 2000కు పైచిలకు BS6 వాహనాలు ఉన్నాయి. ఆ BS6 వాహనాల్లో ఫస్ట్ విడతగా హై అండ్ వెహికల్స్ మరియు సూపర్ లగ్జరీ ఆ పైన ఉండే దూర ప్రాంతాలకు ప్రయాణించేసే వెహికల్స్కి ఫస్ట్ మొదటి ప్రాధాన్యతగా బిగించే అవకాశం ఉంది. మా దగ్గర హై అండ్ వెహికల్ ఉన్న డిపోలు మియాపూర్ 1 డిపో, మాకు పీకే2 అండ్ BHL డిపోలలో మొదట ప్రాధాన్యత ఇస్తూ మాకు ఇప్పటికి 50 వరకు ఈ కెమెరాస్ని సప్లై చేయడం జరిగింది. ఒక్కొక్కటి 15,000 వరకు కాస్ట్ ఉంది సార్. ఇది న్యూఢిల్లీకి సంబంధించిన న్యూకాన్ కంపెనీకి సంబంధించింది. అట్లనే ఇందులో ఏంటంటే 15 రోజుల వరకును బ్యాకప్ ఉంటుంది సార్ కంప్లీట్ వీడియో. అలాగే 1 ఇయర్ వరకును 20 సెకండ్స్ వీడియో క్లౌడ్లో స్టోరేజ్ అయ్యి ఉంటుంది. తద్వారా మనం ఏమైనా ఫ్యూచర్లో అంటే ఏం జరిగింది ఏంది తెలుసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా మనకి సహాయపడుతుంది సార్ అన్ని ప్రమాదాలని. సపోజ్ మన కర్నూలు ఇన్సిడెంట్ అయితే మనం చూసుకున్నాం. దాదాపు బస్ అంతా కాలిపోయిన పరిస్థితి. అలాంటి సందర్భాలను కూడా రికార్డ్ అవుతుందా? అప్పటికి అంత టెంపరేచర్లో కెమెరాలు కూడా పనిచేయవా? సో అంతకంటే ముందే విజువల్స్ అన్ని రికార్డ్ చేసుకొని బస్సుకు సంబంధించిన ప్రమాదాన్ని ముందే పసిగట్టే ప్రయత్నం ఏమైనా చెప్తారా? డ్రైవర్కి ఎట్లా ఉంటుంది? స్పీకర్ కూడా ఉందని చెప్పారు. సో ఎట్లా అలర్ట్ చేస్తారు? ఎట్లా అలర్ట్స్ ఇస్తారు డ్రైవర్కి? అవును సార్, స్పీకర్ ఉంది. అంటే డ్రైవర్ బస్సు దిగి పారిపోతే మనం చెప్పలేం తప్ప అందులో ఉన్న ప్రయాణికులు కూడా మనం అలర్ట్ చేసే అవకాశం ఉంది. దగ్గరలో ఉన్న వాళ్ళని కూడా మనం అలర్ట్ చేసే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ముఖ్యంగా డ్రైవర్ని మేము సెన్సిటైజ్ చేసి డ్రైవర్ని ఇలాంటి పరిస్థితుల్లో విపత్కర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానికి ప్రత్యేకంగా ట్రైనింగ్ తరగతులు కూడా నిర్వహిస్తున్నాము. నిర్వహించమని నిన్న VC అండ్ MD గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో డ్రైవర్ని ఫస్ట్ మేము ఎడ్యుకేట్ చేస్తే ఆటోమేటిక్గా బస్సు ప్యాసింజర్స్ కూడా సేఫ్గా ఉంటారనే భావంతో ఉన్నది సార్ మా డిపార్ట్మెంటు. అదేవిధంగా మేము చేస్తాము. ఆదేశాలు కూడా ఇమీడియట్గా ఏమైనా సరే ఏ బస్సులో ఏ సంఘటన జరిగినా కూడా డ్రైవర్కి మనం ఇమీడియట్గా అలర్ట్ చేసే అవకాశం ఈ సిస్టమ్ ద్వారా ఉంది. మీరు ఇంకోటి కెమెరా కాకుండా స్టీరింగ్లో ఒక సిస్టమ్ పెట్టారని చెప్పేసి చెప్తున్నారు. ఏదైనా సడన్గా వెహికల్స్ కానీ లేకపోతే ఏదైనా జంతువులు కానీ మనుషులు కానీ పెడస్ట్రేషన్ వాళ్ళు ఎవరైనా వస్తే అలర్ట్ చేసే అని చెప్పేసి అంత టైం ఉంటుందా? ఎందుకంటే బస్సుకు సడన్గా ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళు అక్కడి నుంచి మానిటరింగ్ చేసి డ్రైవర్కి చెప్పేంత టైం ఉంటుందా? ఎట్లా ఉంటుంది అసలు? సార్ అది అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సార్. అది అక్కడి నుంచి మానిటరింగ్ చేయలేదు, డ్రైవర్కే అసిస్టెన్స్ ఇస్తుంది. అది అలర్ట్ చేస్తుంది. అంటే అది సెన్స్ చేసి అతి దగ్గరలో మీకు దగ్గరలో పెడెస్ట్రియన్ కానీ ఏదైనా వాహనం కానీ ఉందని డ్రైవర్ని అలర్ట్ చేస్తుంది. అది బీప్ సౌండ్ ఇస్తుంది సార్. బీప్ సౌండ్ ఇచ్చి తద్వారా ఆయన్ని అలర్ట్ చేసి ఆయన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పి బస్సు సైడ్కి తీసుకోవడము లేకపోతే ఆపుకోవడమే చేసే విధంగా అలర్ట్ చేస్తారు సార్. ఇది ఇంకా మేము ప్రయోగాత్మకంగా పెట్టున్నారు కాబట్టి ఇది ఒకసారి చూడాలి, కానీ అలర్ట్ అయితే చేస్తుంది సార్. సో ఇప్పుడు డ్రైవర్ బస్ డిపో నుంచి తీసుకెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళి ప్రయాణికులను ఎక్కించుకున్న తర్వాత నుంచి స్టార్ట్ అవుతుందా? మానిటరింగ్ ఎట్లా ఉంటుంది? మానిటరింగ్ సంబంధించి ఎన్ని గంటలు బస్సు ట్రావెల్ చేస్తే అన్ని గంటలు ఉంటుందా? ఇంజన్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కెమెరా పనిచేస్తుందా? ఎట్లా ఉంటుంది? పనితీరు ఎట్లా ఉంది? అంటే దీని పనితీరు కంటిన్యూగా బస్సు ఆన్లో ఉన్నప్పుడు కంటిన్యూగా ఉంటుంది సార్. 24 గంటలు కూడా అది పనిచేస్తుంది. అది ఇగ్నిషన్కి సంబంధించి కనెక్షన్ ఇచ్చున్నారు కాబట్టి కంప్లీట్గా ఆన్ అయ్యే ఉంటుంది. అంటే డ్రైవర్ గారు ఏదైనా కట్ ఆఫ్స్ మొత్తం బంద్ చేసి రెస్ట్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు తప్ప మిగతా 24 అవర్స్ అది పనిచేస్తుంది సార్. డ్రైవర్ని మమ్మల్ని అంటే మానిటరింగ్ అనేది చేస్తుంది. చాలామంది డ్రైవర్లు అంటే నిద్రపోయినామని చెప్పేసి కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్ సంబంధించి కూడా చాలా వరకు కంప్లైంట్స్ ప్రయాణికులు కూడా ఇస్తుంటారు. సో ఇప్పుడు డ్రైవర్లు దీనికి సంబంధించి ఎట్లా ఫీల్ అవుతున్నారు? డ్రైవర్లు ఏమైనా ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది డ్రైవర్కి సంబంధించి? అంటే డ్రైవర్స్కి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేట్ చేయాలి సార్. డ్రైవర్స్ అంటే కొంచెం వాళ్ళ నుంచి ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్ రావచ్చు, కానీ అది వాళ్ళ సేఫ్టీకి, ప్యాసింజర్ల సేఫ్టీకి, బస్సు సేఫ్టీకి అనేది వాళ్ళలో బాగా మేము ప్రొవోక్ చేసేటట్టుగా మేము వాళ్ళని చెప్తున్నాము. అది వాళ్ళు ఎక్స్క్లూడ్ చేస్తున్నారు సార్. ఎందుకంటే హై అండ్ వెహికల్స్కి సంబంధించిన విషయం కాబట్టి, సేఫ్టీకి సంబంధించిన విషయం కాబట్టి అది వాళ్ళు అగ్రీ చేస్తున్నారు, దాన్ని వాళ్ళు వాడుతున్నారు సార్. మిస్లీడ్ చేయట్లేదు. అది చేసే అవకాశం ఉంటే మాత్రం మా పై అధికారులు వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఒకసారి దీనికి సంబంధించి ఆ కెమెరా ఎట్లా పనిచేస్తుంది అంటే డ్రైవర్స్కి ఎలాంటి కెమెరా ఫీచర్స్ సంబంధించి కూడా ఇక్కడ మొత్తం అంటే స్మోక్ చేసినా కానీ డిస్ట్రాక్షన్ చేసినా కానీ కెమెరా అబ్జెక్షన్ డ్రైవర్ ఐడెంటిఫికేషన్ బేస్డ్ ఆన్ ఫేషియల్ రికగ్నిషన్ దాదాపు అంటే ఇంతకుముందు చెప్పినట్టు మనము నిద్రపోయే టైంకి కళ్ళు మూసినా లేకపోతే ఆవలింతలు తీసినా
అంటే రాత్రి సమయంలో ఎక్కువ జర్నీస్ ఉంటాయి కాబట్టి లాంగ్ జర్నీస్ సంబంధించి కూడా వెంటనే కమాండ్ కంట్రోల్ నుంచి డ్రైవర్కి సంబంధించి అలర్ట్ అయితే ఇస్తారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. దాదాపు ఇన్ని రకాలుగా కెమెరా ఫీచర్స్ అయితే పనిచేస్తుందని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి డ్రైవర్ రెస్పాన్స్ ఎట్లా ఉంది, డ్రైవర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలామంది డ్రైవర్లు చాలా అబద్ధాలు చెప్తుంట పరిస్థితి. ప్రయాణికులు కంప్లైంట్ చేస్తుంటారు ఆఫీసర్లకు సంబంధించి. ఆఫీసర్లు అడిగినా కొద్ది కూడా మేము పడుకోలేదు, లేకపోతే మేము చెప్పలేదు. ప్రయాణికులకు రెగ్యులర్గా ప్రయాణికులకు సంబంధించి అటు సెల్ ఫోన్ డ్రైవింగ్ అయితే చాలా వరకు డ్రైవర్స్కి ఇటు ప్యాసింజర్స్కి రెగ్యులర్గా గొడవలు అవుతుంటాయి. సో ఈ విషయంపై డ్రైవర్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది ఈ సిస్టమ్, ఎట్లా ఉంది, మంచిగా అనిపిస్తుందా? ఎందుకంటే మనం ఈ వైట్ పట్టీల నుంచి ఇక్కడ దాటినా కానీ సౌండ్ వస్తుంది, అది ఎక్కువ సౌండ్ వస్తుంది. మనం రోడ్ క్రాస్ బండి సైడ్ కొట్టేటప్పుడు దాంట్లో నిద్ర మబ్బు వచ్చినా కానీ కళ్ళు మూసుకుపోయినా చెప్పేస్తుంది, అది నిద్రపోతుంది. చాలా మంది డ్రైవర్లు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కదా, మరి ఇప్పుడు ఇదేమో సెల్ ఫోన్ పట్టంగానే వెంటనే అలర్ట్ చేస్తూ ఉంటుంది. మరి చేయకూడదు సార్. సెల్ ఫోన్ పక్క అబ్బాయి ఉంటాడు, ఆయనకి ఇచ్చేసి ప్యాసింజర్ ఫోన్ చేస్తే బస్సు ఎక్కడ ఉంది ఏం కథ అని టైమింగ్ అడుగుతుంటారు వాళ్ళు. అడిగినప్పుడు ఆ అబ్బాయికి ఇచ్చేస్తా, లేకపోతే సైడ్ డ్రైవర్ ఉంటే ఆయనకి ఇస్తాం. అట్లా ఎట్లా ఉంది సిస్టమ్, ఎట్లా ఉంది? ఆఫీసర్లు ఏం చెప్తున్నారు? ఇప్పుడైతే ట్రయల్ రన్ నడుస్తుందని చెప్తున్నారు. ఇది డ్రైవర్లకు మంచిదా లేకపోతే? మంచిదే సార్, అలర్ట్ గానికి మంచిగా ఉంటుంది సార్. ముందర ఎంత డిస్టెన్స్ ఉందో వాళ్ళకి కూడా చెప్పేస్తుంది, బండికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అని చెప్తుంటుంది అనమాట. అందులో మంచిదే సార్ ఫిట్ చేసినాం. డ్రైవర్లు కూడా చాలా వరకు మంచి పరిణామం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే డ్రైవింగ్ చేస్తూ మాకు ఒకవేళ నిద్ర వచ్చినా కూడా దానికి సంబంధించి ఫోన్ వచ్చినా కూడా పక్కన పిల్లలు ఉంటారు కాబట్టి అసిస్టెంట్స్ ఉంటారు. సో వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో డ్రైవర్స్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు. ఎందుకంటే ఒక డ్రైవర్ని నమ్ముకొని చాలామంది ప్రయాణికులు అయితే బస్సులో ఉంటారు. సో మొన్న కర్నూలు ఇన్సిడెంట్ సేమ్ ఏదైతే నేను ఎక్కానో అటువంటి బస్సు స్లీపర్ బస్సులో నేను ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, అక్కడ కెమెరాలో 3 లైట్స్ ఉంటాయి, పైన స్పీకర్ ఉంది. చాలా అడ్వాన్స్డ్ కెమెరా, చాలా హెచ్డి కెమెరా కూడా. కొన్ని గంటలు అంటే ఇప్పుడు ఏదైతే బస్సు ఇక్కడి నుంచి దాదాపు కొన్ని 8 గంటలు 10 గంటలు జర్నీ ఉన్నా కూడా టోటల్ అన్ని గంటలు మొత్తం రికార్డ్ అవుతుందని చెప్తున్న పరిస్థితి. మరి పక్కన దాంతోపాటు ఈ స్టీరింగ్లో కూడా ఒక కొత్త సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. స్టీరింగ్ సంబంధించి మనం రన్నింగ్లో ఉన్నప్పుడు ఏదైనా వెహికల్ కానీ జంతువులు కానీ సడన్గా ఏదైనా అడ్డొస్తున్నామే స్పీకర్ ఈ స్టీరింగ్ సంబంధించి ఒక బీప్ సౌండ్స్ కూడా వినబడతాయని చెప్పేసి చెప్తున్నారు. సో 2 రకాల అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించి అయితే ఆర్టీసీ అయితే ఇప్పుడు ట్రయల్ రన్ చేస్తుంది. సో ఇది కనుక సక్సెస్ అయితే నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో అన్ని అడ్వాన్స్డ్ బస్సులు అటు సూపర్ లగ్జరీతో పాటు లహరి కానీ లేకపోతే రాజధాని ఇట్లా ఏసీ బస్సులు ఏదైతే ఫస్ట్ సుదూర ప్రాంతాలకు ఉన్న బస్సులకు మాత్రమైతే మొదటి దశలో పెడతామని చెప్పేసి తర్వాత సిటీ బస్సులకు కూడా విస్తరించే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ సిస్టమ్ వల్ల దాదాపు యాక్సిడెంట్లు తగ్గే ప్రమాదం ఉంది. సో డ్రైవర్ని కూడా అలర్ట్ చేస్తడంతో ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్లో కూడా చాలా 24 అవర్స్ షిఫ్ట్ వైజ్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు డ్రైవర్కి సంబంధించి మానిటరింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ సిస్టమ్ చాలా బాగుందని చెప్పేసి డ్రైవర్తో పాటు ఇటు ఆఫీసులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు మనం బస్ భవన్కి వెళ్ళి అసలు డ్రైవర్ని మానిటరింగ్ చేసే సిస్టమ్ ఎలా ఉంది అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్టీసీలో కొత్తగా తీసుకొచ్చిన ఈ సిస్టంపై మనతో మాట్లాడడానికి ఆర్టీసీ ఇంజనీర్ ఐటీ మేడం చీఫ్ శ్రీదేవి గారు ఉన్నారు. అసలు ఎందుకు తీసుకొచ్చారు, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అనేది మేడంతో అడిగి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం ఏంటి కొత్త సిస్టమ్స్ 2 తీసుకొచ్చారు ఇటు కెమెరా సిస్టమ్తో పాటు, ఎందుకు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎట్లా ఏం చెప్తారు? నమస్కారం అండి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మా గౌరవ ఎండి గారు ఆదేశానుసారము ఆర్టీసీలో సేఫ్టీ ఆస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మాకు. ఆర్టీసీ అంటేనే టీజీఎస్ ఆర్టీసీ అంటేనే సేఫ్టీకి మారుపేరు. మరి దీన్ని నిలుపుకునే దిశగా మన కొన్ని లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్లో ప్రప్రథమంగా మన దేశంలోనే ఫస్ట్ ఎస్టీయూలో భాగంగా మన టీజీఎస్ ఆర్టీసీలో ఈ డిఎంఎస్ అడాస్ అనేసి ఒక కెమెరా సిస్టమ్ని మనం పెట్టి డ్రైవర్స్ని మానిటరింగ్ చేస్తూ అలాగే రోడ్ యాక్సిడెంట్స్ని నిలువరించేలాగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లా పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్ని బస్సులని ఇప్పటి వరకు ఫిట్ చేశారు? సో ఇన్ కేస్ ఫ్యూచర్లో ఇది సక్సెస్ అవుతే మొత్తం ఎట్లా ఉండబోతుంది? మనకి ఇది ఏంటంటే మొత్తం 200 బస్సెస్లో పెట్టడానికి మేము ప్లాన్ చేశాము.
ఇది మన ఐటీఎన్సీ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో వారి యొక్క ఫండ్స్ కూడా తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 10 బస్సెస్లో మనం ఫస్ట్ ఇది పెట్టి దాన్ని ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒకసారి సెట్ చేసుకొని మానిటర్ చేసి ట్రాక్ చేసి ఇది కరెక్ట్గా మనకి అన్ని అలర్ట్స్ ఇస్తుంది అని అనుకుంటే మళ్ళీ తిరిగి అన్ని లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్లో కూడా పెట్టడానికి ప్లాన్ చేస్తాము. ఎట్లా ఉంది మన డ్రైవర్స్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? మామూలుగా ఎక్కువ డ్రైవర్స్ అయితే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ కెమెరాస్ పెట్టినప్పటి నుంచి ఏమైనా తగ్గిందా, లేకపోతే డ్రైవర్స్ అలర్ట్స్ ఇస్తున్నారు కాబట్టి సో డ్రైవర్స్ సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఏం చెప్తారు? ఇందులో ఏంటంటే 2 కెమెరాస్ ఉంటాయండి. డ్రైవర్ని ఫేస్ చేస్తూ ఒక కెమెరా ఉంటుంది, దాన్ని డిఎంఎస్ అంటారు, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అంటారు. అలాగే రోడ్డు మీద వచ్చే అదర్ వెహికల్స్, పెడెస్ట్రియన్స్, సడన్ కొలిజన్స్ ఇవన్నీ నిలువరించడానికి ఇంకొక కెమెరా పెడతాం, అది అడాస్ అంటారనమాట. అంటే అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, అదొక కెమెరా ఉంటుంది. సో ఒకే దాంట్లో 2 కెమెరాస్ ఉంటాయి, ఒకటి డ్రైవర్ ఫేస్ చేస్తుంటుంది, ఇంకొకటి రోడ్ వైపు ఫేస్ చేస్తూ ఉంటుంది. సో డ్రైవరుని ఎలా అబ్జర్వ్ చేస్తాము అంటే డ్రైవర్ గారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఆవలించినా, లేదంటే సెల్ ఫోన్లో మాట్లాడినా, లేదంటే సిగరెట్ అలాంటివి ఏమైనా స్మోక్ చేస్తున్నా, లేకపోతే ఎవరితోనైనా మాట్లాడుతూ డిస్ట్రాక్ట్ అవుతున్నా, ఏకాగ్రత కోల్పోయినా, సో ఇలాంటివన్నీ కూడా వెంటనే మనకి అలర్ట్స్ లాగా పంపించేస్తూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మనం అబ్జర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అలర్ట్ చూసి మనం ఏ బస్సో గమనించి ఆ బస్సు డ్రైవర్ని మనం అలర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే అడాస్ అంటే సడన్గా ఎవరైనా పెడెస్ట్రియన్ రోడ్ దాటడానికి ప్రయత్నించినా, లేదంటే ఒక 3 సెకండ్లో ఇంకొక బండిని ఏమైనా కొల్యూడ్ అవ్వడానికి అవకాశం ఉన్నా, సడన్ కొల్యూజన్ చేయడానికి అవకాశం ఉన్నా, లేకపోతే లేన్ డిపార్చర్ సడన్గా మారిపోతూ ఏమైనా యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉన్నా కూడా వెంటనే అలర్ట్స్ పంపిస్తుంది అనమాట. ఆ అలర్ట్స్ ఆధారంగా కూడా మనం వెంటనే ఏమైనా యాక్సిడెంట్ని వెంటనే మనం ఆపడానికి అవకాశం ఉందా అనేది పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మెయిన్ ఏంటంటే యాక్సిడెంట్స్ నివారించడానికి శాయశక్తులా ప్రయత్నించడానికి ఒక సపోర్టింగ్ సిస్టమ్ మనకి. సో అందుకని ఇది మనం పెట్టి యాక్సిడెంట్స్ని ఎంతవరకు మనం తగ్గించగలం, జీరో యాక్సిడెంట్ రేట్ని ఏ విధంగా సాధించగలము అనేది టీజీఎస్ఆర్టీసీ ప్రయత్నం అన్నమాట. అందులో భాగంగా ఏదైతే ఈ 10 బస్సుల్లో పెట్టామో ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద అవి ఇంకా మానిటర్ చేస్తున్నాం. అలర్ట్స్ ఎలా వస్తున్నాయి, ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి, తద్వారా మనం డ్రైవర్స్ని ఏ విధంగా మనం మానిటర్ చేసి ఆపచ్చు, వాళ్ళని ఏ విధంగా అలర్ట్ చేయొచ్చు అనేది మనం ఇంకా స్టడీ చేస్తున్నాం. ఒకసారి ఇది కంప్లీట్ అయితే మనం కరెక్ట్గా మనం చెప్పగలం అనమాట. ఒకవేళ పైలట్ ప్రాజెక్ట్ కింద సక్సెస్ అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సులు అన్నీ పెట్టే ఆలోచనలో ఉంది, ఓన్లీ లాంగ్ డిస్టెన్స్లో మాత్రమే ఉందా, ఎట్లా ఉంది దానికి సంబంధించి? లాంగ్ డిస్టెన్స్ వరకు పెట్టమని చెప్పారు. సో తర్వాత మళ్ళీ ఈ విధంగా మరి ముందుకెళ్ళాలి అనేది అది డిస్కస్ చేసి మనం అప్రూవల్ కానీ శాంక్షన్ కానీ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది కూడా కాస్ట్లీ ప్రాజెక్టు. సో ప్రజెంట్ ఆర్టీసీ ఫైనాన్షియల్ క్రైసిస్ మీద మనం ఎంతవరకు అన్ని బస్సెస్లో పెడతాము అనేది లేటర్గా డిసైడ్ అవుతుంది. ఒక బస్సుకి సంబంధించి ఎంత, ఇప్పుడు ఆ కెమెరాకి సంబంధించి కాకుండా ఇంకా మొత్తం ఎక్విప్మెంట్కి సంబంధించి ఎంత కాస్ట్ అవుతుంది, ఒక మిషన్కి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది? ఇది మొత్తం ఈ డిఎంఎస్ అడాస్ ఒక యూనిట్ అంటే 2 కెమెరాలు కలిపి దాదాపుగా ఒక యూనిట్కి 23,000 ఆడ్ అవుతుంది జిఎస్టీతో కలుపుకొని. అలాగే ఒక్కొక్క బస్సులో పెట్టిన తర్వాత దీని మెయింటెనెన్స్ కాస్ట్కి దాదాపుగా 1,050 రూపీస్ అవుతుంది, 1,050 రూపాయలు అవుతుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఆపరేషన్ ఎక్స్పెండిచర్ కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో. మనం పొద్దున్నే డిపో దగ్గర ఉన్న బస్సులో కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందని చెప్పేసి చూసే ప్రయత్నం చేస్తాం. సో ఏదైతే బస్సుల్లో ఈ కెమెరాలు ఫిట్ చేశారో ఇక్కడ కమాండ్ కంట్రోల్ నుంచి ఎట్లా దీన్ని మానిటరింగ్ చేస్తారు, ఇదే అంశంపై మనతో మాట్లాడండి. ఇప్పుడు ఇంకా మొత్తం సిస్టమ్ అయితే సెటప్ చేయలేదు, రానున్న రోజుల్లో ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కిందనే చేపట్టాం కాబట్టి ఓవరాల్ సిస్టమ్ సెట్ చేసిన తర్వాత ఎట్లా ఉండబోతుంది, అసలు ఇప్పుడు పెట్టిన బస్సుల్లో మానిటరింగ్ ఎట్లా చేస్తున్నారని చెప్పేసి చెప్పడానికి మనతో పాటు సీనియర్ ఐటీ మేనేజర్ మధుసూదన్ ఉన్నారు. సార్ ఎట్లా మానిటర్ చేస్తున్నారో ఒకసారి మాకు చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారా? సో ఇది బేసిక్గా ఈ సిస్టమ్ వచ్చేసి ఏఐ బేస్డ్ అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని మనం యూజ్ చేస్తున్న సిస్టమ్ అనమాట. ఇందులో పాట మనకు ఇంతకుముందు మ్యామ్ చెప్పినట్టుగా ఇందులో 2 కెమెరాస్ ఉంటాయి కదా, ఆ 2 కెమెరాస్లోని వీడియోస్ని అనలైజ్ చేస్తూ అందులో పాట హెడ్ మూమెంట్ కానీ, ఐలిడ్ మూమెంట్ని కానీ, ముందట ప్యాసింజర్స్ది వెహికల్ మూమెంట్ది కానీ, ప్యాసింజర్ మూమెంట్ని కానీ అబ్జర్వ్ చేస్తూ దాని నుంచి అనలైజ్ చేసి మనకు అలర్ట్ జనరేట్ చేయడం అనేది ఈ సిస్టమ్ యొక్క ప్రత్యేకత.
ఇందులో మనం చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్ట్స్ అన్నీ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే రోడ్ సైడ్ కెమెరాస్కి సంబంధించి కొన్ని అలర్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా డ్రైవర్కి సంబంధించి కొన్ని అలర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక వీడియో చూసినట్లయితే ఇందులోపట ఎప్పుడైతే వీడియో అలర్ట్ క్రియేట్ అవుతుందో ఆ అలర్ట్తో పాటుగా మనకు ఒక వీడియో కూడా మనకు కమాండ్ కంట్రోల్ సెంటర్కి వస్తుందన్నమాట. సో దీంట్లో ఏమవుతుందంటే మనకు ఆ అలర్ట్ జనరేట్ అయిన దానికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం డ్రైవర్ సైడ్ క్యాబిన్లో చూసుకోవచ్చు. అదేవిధంగా రోడ్ సైడ్ కూడా చూసుకోవచ్చు అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే మనకు అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి ఎవిడెన్స్ కూడా ఒకటి క్రియేట్ అవుతుంది. దీని ద్వారా మేము డ్రైవర్స్ని ట్రైన్ చేయడానికి కానీ వాళ్ళకి కరెక్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఇది ఒక డిస్ట్రాక్షన్ అలర్ట్ అండి. అదేవిధంగా దీనికి సంబంధించి మనకు హార్ష్ బ్రేకింగ్ కానీ, కెమెరా బ్లాకింగ్ కానీ, ఫార్వర్డ్ కొలిషన్ కానీ ఇక్కడ మనం చూసినట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్ట్స్ మనకి ఇందులో కనబడుతూ ఉన్నాయి. ఈ అలర్ట్స్ అన్నిటిలోపట మనకు ఏవైతే కొన్ని క్రిటికల్ పెట్టుకున్నామో, కొన్ని నాన్ క్రిటికల్ పెట్టుకున్నాము. సో క్రిటికల్ ఏవైతే ఉంటుందో వాటన్నిటిని కూడా ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అదేవిధంగా ఏదైతే నాన్ క్రిటికల్ ఉందో అది డ్రైవర్ని ఫస్ట్ అలర్ట్ చేస్తాము. తర్వాత ఒకవేళ సీవియర్ అయితే తప్పితే అది రిపీటెడ్గా వస్తే తప్పితే మేము కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇన్వాల్వ్ కావడానికి లేదు. సో ఇంకోటి ఏంటంటే ఇందులో ఒక అడిషనల్ ఫీచర్ మనం డ్రైవర్తో కూడా మనం కమ్యూనికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ అతను డిస్ట్రాక్ట్ అవుతున్నాడు, పదే అలర్ట్ క్రియేట్ అవుతూ ఉంది, ఆ టైం లోపల మేము డ్రైవర్తో కూడా డైరెక్ట్గా ఇక్కడ నుంచే కమ్యూనికేట్ చేయొచ్చు. అంటే ఫోన్ ద్వారా మనం ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇమీడియట్గా ఇందులో ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేస్తే దాంతో డైరెక్ట్గా డ్రైవర్కి అలర్ట్ చేసి కొంచెం డ్రైవర్ గారు కొంచెం జాగ్రత్తగా బస్ నడపండి, అవసరమైతే బస్ని పక్కన ఆపుకోండి అని చెప్పేసి అలర్ట్ చేయడానికి కూడా మనకు ఇందులో అవకాశం ఉంది. సో ఇదంతా కూడా మనకు ఈ పైలట్ ఫేజ్ లోపల ప్రతిదీ ఎప్పుడు అలర్ట్ క్రియేట్ అవ్వాలి, ఎంత స్పీడ్లో క్రియేట్ అవ్వాలి అన్నది కూడా మొత్తం మేము కాన్ఫిగర్ చేస్తూ ఉన్నాం. ఇది ఒక 1 వీక్ 10 డేస్ లోపల ఈ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ ప్లేడ్స్డ్గా 200 బస్సెస్ లోపల హెడ్ ఆఫీస్ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా 24/7 ఒక మనిషి కమాండ్ కంట్రోల్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఎప్పుడైతే ఎక్సెప్షన్స్ క్రియేట్ అవుతాయో, ఎప్పుడైతే రిపీటెడ్ అలర్ట్స్ క్రియేట్ అవుతాయో అప్పుడు డైరెక్ట్గా మేము ఇంటర్వ్యూట్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే మీరు ఆవలింతలు తీసినా కూడా అదొక అలర్ట్ అని చెప్పేసి, సహజంగా రెగ్యులర్గా ఆవలింతలు తీసినా కూడా అలర్ట్ లాగా వస్తే మరి అది ప్రతిసారి డ్రైవర్కి కానీ డిస్టర్బెన్స్, ఇక్కడ ఉండే కమాండ్ కంట్రోల్ వాళ్ళకు డిస్టర్బెన్స్, ఇలాంటి చిన్న అంశాలకు కూడా అలర్ట్స్ వస్తాయా లేకపోతే ఎట్లా ఉండబోతుంది? సో ఇప్పుడు మనకు ఆవలింత అనేది రిపీటెడ్గా వచ్చినప్పుడు అలర్ట్ క్రియేట్ అవ్వాలా లేదా ఫస్ట్ టైం వచ్చినప్పుడే క్రియేట్ అవ్వాలా అన్నది కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. సో కొంతమందికి అలవాటులో ఆవలింతలు వస్తూ ఉంటాయి. సో అటువంటి టైంలో కూడా మనం అలర్ట్ క్రియేట్ చేస్తే దానివల్ల డ్రైవర్కి ఇబ్బంది ఉంటుంది, వెనకాలకు వచ్చిన ప్యాసింజర్స్కి కూడా ఇబ్బంది ఉంటుంది. సో అందుకోసమని రిపీటెడ్గా ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం లోపల ఎన్నిసార్లు ఆ అవలింత చేస్తే అలర్ట్ క్రియేట్ అవ్వాలి అన్నది మనం ఇక్కడ సిస్టంలో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఈ 10 డేస్ లోపల మేము అదే పని చేసి దాన్ని మానిటర్ చేసి కాన్ఫిగర్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే చాలామంది డ్రైవర్స్ సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉంటారు, గంటలు అంటే చాలాసేపు మాట్లాడడం, ప్యాసింజర్స్ కూడా గొడవ పెట్టుకోవడం చాలా సందర్భాలు కూడా చూస్తుంటాము రెగ్యులర్గా బస్సులో ట్రావెల్ చేస్తుంటప్పుడు. సో బస్సు డ్రైవర్ మొబైల్లో మాట్లాడితే ఎంతసేపట్లో అతనికి అలర్ట్ వెళ్తుంది, కంటిన్యూ కూడా అట్లాగే మాట్లాడితే తన ఇట్లా వేరే ఎట్లా చెప్తారు, తనకి ఎట్లా కన్వే చేస్తారు మెసేజ్? సో సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది మేము ఇనిషియల్గా అది క్రిటికల్ అలర్ట్ కింద పెట్టాం. సో కొద్దిసేపు మాట్లాడినా అది చాలా సీవియర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొద్దిసేపు మాట్లాడినా కూడా అది మనం క్రిటికల్ అలర్ట్ కింద అలర్ట్ క్రియేట్ చేస్తున్నాం. అది ఈవెన్ 1 సెకండ్ ఒక చూసినా కూడా అలర్ట్ క్రియేట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే సిటీ లోపల అంటే బస్సు ఒక 10 km/h స్పీడ్లో వెళ్తున్నప్పుడు మాత్రం అప్పుడు అది అలర్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఫుల్ స్పీడ్లో హైవే మీద పోతున్నప్పుడు అబౌవ్ 30-40 km స్పీడ్లో వెళ్తున్నప్పుడు 1 సెకండ్ కెమెరా చూసినా అంటే ఫోన్ వైపు చూసినా కూడా అలర్ట్ జనరేట్ అవుతుంది అనమాట. ఆ విధమైనటువంటి కాన్ఫిగరేషన్స్ చేయబోతున్నాం మనం. కొందరు వీడియోస్ చూస్తుంటారు, కొందరు సాంగ్స్ పెట్టుకొని కూడా డ్రైవింగ్ చేస్తుంటారు, మనం గమనిస్తూ ఉంటాం. అంటే ప్రైవేట్ బస్సులో కానీ లేకపోతే ఆర్టీసీలో కానీ. సో అలాంటి దానికి సంబంధించి కూడా అలర్ట్స్ ఏమైనా ఉన్నాయా? సో కంప్లీట్గా ఇప్పుడు మనం ఏదైనా స్క్రీన్ వాచ్ చేస్తున్నామంటే మనకు ఆ డిస్ట్రాక్షన్ అలర్ట్ జనరేట్ అవుతుంది, అదేవిధంగా సెల్ ఫోన్ అలర్ట్ 2 జనరేట్ అవుతాయి అనమాట. సో అది రిపీటెడ్గా జనరేట్ అవుతే మాత్రం హెడ్ ఆఫీస్ నుంచి కంపల్సరీగా మేము ఇంటర్వ్యూన్ అయ్యి అతను బస్ ఆపమని చెప్పడం కానీ అతన్ని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం దాంతోపాటు ఏం చేస్తున్నామంటే ఇటువంటి రిపీటెడ్గా ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మనం డ్రైవింగ్ స్కోర్ అని మనం ఒకటి అలాట్ చేయడం జరిగింది ఇందులోపట. అంటే ఇప్పుడు ఎవరైతే ఎక్కువ అలర్ట్స్ జనరేట్ చేయడానికి రీజన్ అవుతున్నారో వాళ్ళ స్కోర్ అనేది తక్కువ ఉంటుంది, ఎవరైతే సేఫ్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ స్కోర్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అది కూడా మనం ఇందులో చూసుకోవచ్చు. సో ఎవరైతే తక్కువ డ్రైవింగ్ స్కోర్ ఉందో వాళ్ళని స్పెసిఫికల్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకి
ట్రైనింగ్ కాలేజెస్లో ట్రైనింగ్ ఇవ్వడం కానీ, లేకపోతే ఎస్డిఏస్తో కానీ, సేఫ్టీ వార్డెన్స్తో కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి మేము ప్లాన్ చేయడం జరిగింది. కొందరు డ్రైవర్స్ బ్లూటూత్ పెట్టుకుంటారు, లేకపోతే ఇయర్ ఫోన్స్ కానీ వాటికి కూడా ఏమైనా అలర్ట్స్ ఉంటాయా? ఎట్లా ఐడెంటిఫై చేస్తారు వాటికి సంబంధించి? బ్లూటూత్ వాటికి మాత్రం అంటే సిస్టమ్ లోపల అంటే మనం అలర్ట్ క్రియేట్ చేయలేదు. మనం దాన్ని కూడా మనం చేసుకోవచ్చు. ఏదైనా చెవి దగ్గర ఏమన్నా కనబడుతుంది, ఆబ్జెక్ట్ కనబడుతుందంటే మనం చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఒక అడ్వాంటేజ్, ఇది మొత్తం కూడా అంటే ఈ వీడియో అనలిటిక్స్ అనమాట. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం ఏదైతే ట్రైన్ చేస్తామో మెషిన్ని, సో దానికి తగ్గట్టుగా అది రెస్పాండ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇది ఉన్నప్పుడు, ఈ ఆబ్జెక్ట్ చెవి దగ్గర ఉన్నప్పుడు దీన్ని అలర్ట్ క్రియేట్ చేయమని దానికి కనుక కమాండ్స్ ఇస్తే మనం అప్పుడు అలర్ట్ చేస్తుంది అనమాట. ఏ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం ఇచ్చినా కూడా దాని నుంచి సిస్టమ్ ద్వారా మనం అలర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 10 బస్సుల్లో చేశారన్నారు. డ్రైవర్స్ దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? డ్రైవర్లు పాజిటివ్గా తీసుకుంటున్నారా, నెగిటివ్గా తీసుకుంటున్నారా? ఎందుకంటే చాలామంది డ్రైవర్లు అబద్ధాలు చెప్తుంటారు, మేము సెల్ ఫోన్ డ్రైవ్ చేయలేదు, నిద్రపోలేదు. మరి ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత రెడీ హ్యాండెడ్గా దొరికే పరిస్థితి. మరి డ్రైవర్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? వాళ్ళు పాజిటివ్గా తీసుకున్నారా, నెగిటివ్గా తీసుకుంటున్నారా? అంటే ఆబ్వియస్గా ఇందులోపట ఏంటంటే డ్రైవర్స్కి మనం దీనివల్ల జరిగే నష్టం అంటూ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ సిస్టమ్స్ అన్నీ కూడా డ్రైవర్కి కొంచెం అసిస్టెన్స్ ఇవ్వడానికి క్రియేట్ చేసింది. మనకు ఫర్ ఎగ్జాంపుల్ పెడెస్ట్రైన్ వస్తున్నాడు అనుకోండి, డ్రైవర్కి కొన్ని స్పాట్స్లో కనిపించదు, బ్లాక్ స్పాట్స్ ఉంటాయి పక్కన, అంటే బానెట్ మనకు ముందట బంపర్ పక్కనే ఉంటే కనపడదు. కానీ ఇప్పుడు ఇందులో సిస్టమ్ తెలుస్తుంది అనమాట. సో దానివల్ల డ్రైవర్కి అడ్వాంటేజ్ అవుతుంది. రెండోది, బస్సు స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఎదురుగా వేరే వెహికల్స్ కొన్ని తక్కువ స్పీడ్లో బ్రేక్ కొట్టాడు అనుకోండి, ఇది వెంటనే ఫార్వర్డ్ కొలిజన్ అలారం క్రియేట్ చేస్తుంది. దానివల్ల డ్రైవర్ కూడా వెంటనే మన బ్రేక్ కొట్టే అవకాశం ఉంది. సో ఈ డ్రైవర్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది తప్పితే వాళ్ళకి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఇంకా వాళ్ళకు కొన్నిసార్లు వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతున్న విషయం వాళ్ళకు కూడా తెలియదు. సో అటువంటి టైం లోపల మనకు అది అలర్ట్ చేస్తుంది. అంటే ఇది డ్రైవర్స్కి అడ్వాంటేజ్ అయ్యేదే కానీ ఇది డిసడ్వాంటేజ్ అయ్యేది కాదు, వాళ్ళకి ఇబ్బంది అయ్యేది కాదు. ఇక్కడ నుంచి అలర్ట్ చేయడానికి మీకు స్పీకర్ లాగా ఉంది, బట్ డ్రైవర్ మాట్లాడుకునేది మీరు ఇక్కడ అంటే వినడానికి ఏమన్నా ఆప్షన్ ఉందా? ఎందుకంటే ఆ ప్రైవసీ కూడా దెబ్బతీసే విధంగా అట్లాంటిది ఏమైనా ఉంటుందా? ఇంకొకటి, విమానాల్లో బ్లాక్ బాక్స్ అని మనం వింటుంటాం. సో కొన్ని ఫైర్ ప్రూఫ్ ఇది ఎట్లా ఉంటుంది? మొన్న కర్నూలు జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి అలాంటి సంఘటనలు, మేజర్ యాక్సిడెంట్స్ కానీ జరిగితే అప్పుడు రికార్డింగ్ పరిస్థితి ఎట్లా ఉంటుంది? దానికి సంబంధించి కొన్ని ఏరియాల్లో సిగ్నల్ సరిగా ఉండదు, సిగ్నల్ లేనప్పుడు కూడా ఎట్లా ఉండబోతుంది రికార్డింగ్ సంబంధించి? సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు సిగ్నల్ లేని దగ్గర ఆ టైం లోపల మనకు అలర్ట్స్ మాత్రం జనరేట్ అవుతాయి. సిగ్నల్కి అలర్ట్కి సంబంధం లేదు. కానీ జనరేట్ అయిన అలర్ట్ మాత్రం సిగ్నల్ ఉన్న టైంలోనే మనకు హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్కి ట్రాన్స్మిట్ అవుతుంది. కానీ అలర్ట్స్ మాత్రం సిగ్నల్కి సంబంధం లేకుండా జనరేట్ అవుతూనే ఉంటాయి. డ్రైవర్స్కి ఎప్పటికప్పుడు అలర్ట్స్ అసిస్టెన్స్ ఇస్తూనే ఉంటుంది, ఇమ్మీడియట్గా వాళ్ళకి చెప్తూనే ఉంటుంది. అంటే వితిన్ 2 seconds లోపటే, లెస్ దాన్ 2 seconds లోపటే మనకు అలర్ట్ జనరేట్ అవుతుంది. దాని ద్వారా డ్రైవర్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మనకు ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దీనికి నెట్వర్క్ డిపెండెన్సీ అయితే ఇందులో ఏమీ లేదు. ఇంకొకటి, ప్రైవసీ విషయానికి వస్తే మనం ఇప్పుడు ఏదైతే మనం ఈ రికార్డ్ చేసేటప్పుడు వీడియో మాత్రమే మనం రికార్డ్ చేస్తున్నాం, ఆడియోని రికార్డ్ చేయట్లేదు. సో డ్రైవర్ క్యాబిన్లో ఏం జరుగుతుంది అనేది మనం రికార్డ్ చేయము కూడా. కాకపోతే 2-way కమ్యూనికేషన్ అప్పుడు 2 సైడ్లు మాట్లాడతాం కాబట్టి అది స్పెషల్ బటన్ ఉంటుంది. అది ప్రెస్ చేసినప్పుడు డ్రైవర్ మాట్లాడింది వినడానికి అవకాశం ఉంటుంది, అంతే. అంతకుమించి మనం ఆ క్యాబిన్ లోపల ఏదైతే జరుగుతుందో మనం రికార్డ్ చేయట్లేదు. సో యాక్చువల్గా మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా IP65 రేటింగ్ ఉన్నటువంటివి మనం తీసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. దాంట్లోపట వాటర్ రెసిస్టెన్స్, ఫైర్ రెసిస్టెన్స్వి కొన్ని ఉన్నాయి. కాకపోతే ఈ టెక్నాలజీ అంత ప్రాపర్గా ఇంకా ఫైర్ రెసిస్టెంట్ డిజైన్ అవ్వలేదు. రాబోయే రోజుల్లో అటువంటి ఏమైనా ఉంటే మేము సర్వీస్ ప్రొవైడర్తో మాట్లాడి అటువంటి ఏర్పాట్లు చేస్తాం. అంటే చాలా వరకు బయట ప్రచారం ఏంటంటే ఆ విమానాల్లో బ్లాక్ బాక్స్ తరహాలా ఉండబోతుంది సిస్టమ్, ఆర్టీసీ తీసుకొచ్చాయని చెప్పేసి కొంత ప్రచారం కూడా జరుగుతుంది. బ్లాక్ బాక్స్లో ఏదైతే వాయిస్ రికార్డ్ ఉంటుందో, మామూలుగా సహజంగా ప్లేన్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు పైలట్స్ మాట్లాడిన రికార్డింగ్స్ కానీ అట్లా ఉండబోతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. నిజంగా అట్లా ఉందా ఏమన్నా ఈ సిస్టంలో? సో అట్లాంటిది ఏమి ఉండదండి. కాకపోతే ఏంటంటే ఇందులోపట డివైస్ లోపట లైవ్ స్ట్రీమింగ్ వీడియో రికార్డ్ అయిపోతుంది, అండ్ బస్లోనే రికార్డ్ అవుతూ ఉంటుంది. అలర్ట్స్ జనరేట్ అయింది మాత్రం నెట్వర్క్ ఎప్పటి వరకు ఉంటే లాస్ట్, ఒకవేళ అలర్ట్ జనరేట్ అయింది అనుకోండి, అలర్ట్ జనరేట్ టైంకి నెట్వర్క్ ఉంది. తర్వాత కొద్దిసేపటికి బస్ డ్యామేజ్ అయిపోయింది, లేకపోతే డివైస్ డ్యామేజ్ అయిపోయింది. సో లాస్ట్ సెకండ్ వరకు కూడా మనం వీడియో చూడగలుగుతాం. ఒకవేళ మనం ఆ డివైస్ కనుక మంచిగా ఉందనుకోండి, తర్వాత అంటే డివైస్ అనేది కంటిన్యూస్గా రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఆ డివైస్లో కనుక మెమరీ కార్డ్ డ్యామేజ్ కాకపోతే దాన్ని తీసి చూడొచ్చు అందులో ఏం జరుగుతుందో ఏంటనేది. ఒకవేళ ఆ మెమరీ కార్డ్ కూడా కాలిపోయింది అనుకోండి, కాలిపోవడం కానీ లేకపోతే బ్రేక్ అయిపోవడం కానీ అటువంటివి జరిగితే అప్పుడు మనం ఏం చేయలేం. ఖచ్చితంగా ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం, దాదాపు 10 బస్సులు అయితే ఫిట్ చేసాం. రానున్న
రోజుల్లో 200 బస్సుల వరకు అయితే ఇప్పటికే ఆర్టీసీ అధికారులు అటు ముఖ్యమంత్రి స్థాయి కానీ మా రవాణా శాఖ మంత్రి ఆదేశాలతో 200 బస్సులతో ఏదైతే లాంగ్ జర్నీ బస్సులకు సంబంధించి అయితే పెట్టడం జరుగుతుందని, చాలా ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నడుస్తుంది. డ్రైవర్ల సేఫ్టీతో పాటు అటు ప్రయాణికుల సేఫ్టీ కూడా, ఎందుకంటే ఆర్టీసీ అంటేనే చాలా వరకు స్లోగన్లో ఉంటుంది సురక్షితవంతమైన ప్రయాణం అని చెప్పేసి. తరచూ ఈ మధ్యలో యాక్సిడెంట్ జరుగుతుండటంతో ఆర్టీసీ ఒక వినూత్న సంబంధించి ఒక పథకం అయితే తీసుకొచ్చింది. ఒక ప్రాజెక్ట్ కింద దీన్ని అయితే చేపట్టడం జరుగుతుంది. సో డ్రైవర్లకు సంబంధించి ఇది చాలా బెనిఫిట్గా ఉంటుంది. డ్రైవర్ల ప్రైవసీకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. డ్రైవర్లకు సంబంధించి కూడా అలర్ట్స్ ఇస్తుండడంతో డ్రైవర్లు కూడా ఎప్పటికప్పుడు చాలా అలర్ట్గా ఉంటారు. యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదాలు కూడా చాలా, అంటే యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి రానున్న రోజుల్లో మరిన్ని బస్సులకు కూడా ఇది విస్తరింపజేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.